గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మైగ్రేషన్ వలసల గురించి తెలుసుకుందాం. ఎకానమీ పర్పస్లో మైగ్రేషన్స్ వలసల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఎక్కువ మంది వలస వెళ్ళడానికి గల కారణాలు. మేజర్గా భారతదేశంలో ఎక్కువ మంది వలస వెళ్ళడానికి గల కారణాలు వివాహం ద్వారానే ఎక్కువ మంది వలసలు వెళ్తుంటారు. గ్రామీణ నుండి గ్రామీణ వలసలు భారత్లో ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో ఎక్కువ వలసలు ఉన్నటువంటిది గ్రామం నుండి గ్రామం. అసలు మేజర్గా వలసలకు గల కారణాలు ఏంటి? సోషల్, పొలిటికల్, కల్చరల్, ఎన్విరాన్మెంటల్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇలాంటి కారణాల చేత ఎక్కువ జనాభా అనేది వలసలు వెళ్ళడానికి దారితీస్తుంది. అయితే మేజర్గా అసలు ఇన్ని కారణాలు ఉంటాయి. అధికారికంగా ఇండియాలో 7 కారకాలని సూచిస్తున్నారు. మొదటిది వ్యాపారం కొరకు, ఉపాధి కొరకు, వివాహం కొరకు, విద్య కొరకు. ఇంకోటి జన్మించడం, అంటే తల్లిదండ్రులతో వలస వెళ్ళి అక్కడ జన్మించడం. కుటుంబంతో సహా వెళ్ళడం, ఆహారం కోసం, పోషణ కోసం, కుటుంబ పోషణ కోసం కుటుంబంతో సహా వలస వెళ్ళడం. ఉదాహరణకి విలేజ్ నుండి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో కుటుంబంతో సహా నివసించడం, ఇలాంటిది కూడా వలస కిందకి వస్తుంది. ఇంకొకటి రాజకీయ కారణాలు. ఇండియాలో వలసలు 1961 వరకు జన్మస్థలం యొక్క గణాంకాలను పరిగణలోకి తీసుకున్నారు. 1961 నుండి గ్రామీణ మరియు పట్టణ వలసలు జన్మస్థానాల పరిగణలోకి తీసుకున్నారు. 1971లో చివరి నివాస స్థలం కూడా పరిగణలోకి తీసుకున్నారు. అదేవిధంగా 1981 అదేవిధంగా చివరి నివాస స్థలాన్ని పరిగణలోకి తీసుకున్నారు. 2011 సెన్సెస్ ప్రకారం 2001 నుండి 2011 వరకు 45 కోట్ల మంది జనాభా వలస వెళ్ళారు. ఇది ఇండియాలో 37% వలసకు కారణం. జనాభా వృద్ధిలో 17.64% ఉంటుంది. వలస వృద్ధి 37% ఉంది. స్త్రీలలో వలసలు ఎక్కువగా 70% జరుగుతున్నాయి. అంటే పురుషుల కన్నా స్త్రీల వలసలు అధికంగా ఉన్నాయి. అంతర్గత వలసలలో అత్యధిక మంది వివాహం ద్వారా వలసలు వెళ్తున్నారు. పురుషులలో అత్యధిక మంది ఉద్యోగ అవకాశాల కోసం వలసలు వెళ్తున్నారు. వలసలు రకాలు. ఈ వలసలలో బహిర్గత వలస, అంతర్గత వలస అని 2 రకాలు ఉంటుంది. బహిర్గత వలసలో ఒక దేశం నుండి మరొక దేశంకి వలస వెళ్ళడం. ఇది ఉన్నత విద్య కోసం లేదా ఉపాధి కోసం మనం వలస వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది మేజర్గా అంటే అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశానికి వలస వెళ్ళడం. రెండోది అభివృద్ధి చెందుతున్న దేశం నుండి మరియు చెందుతున్న దేశానికి వలస వెళ్ళడం. ఇది 1% మాత్రమే జరుగుతుంది. రెండోది అంతర్గత వలసలు. దేశీయ వలస, అంతర్గత వలసలు 99% ఇది ఇండియా లోపల మాత్రమే జరుగుతుంది. అంతర్గత వలసలు ఇవి 2 రకాలు: రాష్ట్రాంతర్గత వలస మరియు అంతర్గత వలసలు. ఈ అంతర్గత వలసలలో గ్రామీణ నుంచి గ్రామీణ మరియు గ్రామీణ నుంచి పట్టణ, పట్టణ నుంచి గ్రామీణ, పట్టణ నుంచి పట్టణకి ఈ అంతర్గత వలసలు అనేవి జరుగుతాయి. అంతర్గత అంటే రాష్ట్రాల మధ్య, అంటే సరిహద్దు జిల్లాల మధ్య వలసలు జరుగుతుంటాయి. ఎక్కువగా మేజర్గా తెలంగాణలో నిజామాబాదు, ఆదిలాబాదు. ఇక్కడ డేవిస్ ప్రకారం ప్రపంచంలో అతి తక్కువ అంతర్గత వలస జరిగే దేశం భారత్. రాష్ట్రాల మధ్య వలసలు ఎక్కువగా రాష్ట్రాల సరిహద్దు దగ్గర ఈ రాష్ట్రాల మధ్య వలస కనపడుతుంది. అత్యధికంగా యూపీ, బీహార్ రాష్ట్రాల వారు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఏపీ, కేరళ ఇవి ఎక్కువగా వెళ్తుంటారు. ఈ రాష్ట్రాలకి యూపీ వారు ఎక్కువగా వెళ్తుంటారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, మహారాష్ట్ర, తమిళనాడు ఇవి సౌత్ స్టేట్స్లో ఈ యూపీ, బీహార్ వాళ్ళు ఎక్కువగా వలస వస్తుంటారు. కారణాలు:
పురుషులు ఉపాధి కోసం, స్త్రీ వివాహం ద్వారా వలస వెళుతుంటారు.